రాహుల్ ఎంట్రీతో కేంద్రం కదిలిందన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. ఇది విద్యార్థులు సాధించిన విజయమన్నారు. విద్యార్థులు ఒత్తిడి తెచ్చారు కాబట్టే ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారని, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినప్పుడే మోదీ స్పందించాల్సిందన్నారు. 3 నెలల పాటు ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. ఇవాళ బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని నేను అంటున్నా. అది లేకపోతే ఇన్ని రోజులు దాదాపు 30 రోజుల పైచిలకు మీరు ఇదే డ్రామాలు ఆడుతున్నారు, ఇదే కొనసాగింపు చేస్తున్నారు. అవుతుంది, అట్లనే అవుతుంది. జంతర్ మంతర్కి వచ్చి మా వ్యతిరేక పార్టీలు చేయిస్తున్న ధర్నాలని అన్నారు. విదేశీ శక్తులు వచ్చిందన్నారు, విదేశీ వ్యక్తులు వచ్చిందన్నారు. ఇలా భారతదేశంలో జరుగుతున్న ఈ పరిస్థితిని ప్రపంచం మొత్తం వాచ్ చేస్తుంటే సిగ్గుపోతుంటే సిగమూగున్న చందాన ఇలా బీజేపీ నాయకులు ఎన్డీఏ ప్రభుత్వం చూసిన పరిస్థితి. కాబట్టి మిత్రులారా, నేనంటున్నా, మీ బీజేపీలనైనా ఆర్ఎస్ఎస్లైనా ఎన్డీఏలో ఎవరైనా సరే మీరు ఇలాంటి సంఘటనలు సమర్థించకండి. విద్యార్థులు నష్టపోతే సమాజం నష్టపోతుంది. వాళ్ళే మన భవిష్యత్ అనే విషయాన్ని మీ పార్టీ నాయకులకు, మీ పెద్దలకు అందరికీ కూడా చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను.